పవి పుష్పంబగు అగ్నిమంచగున్ అకూపారంబగు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండల లోపలం అవనీ మండలి లోపలం శివ శివేత్యా భాషణోల్లాసికిల్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర 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 పవి పుష్పంబగు చేతులు దేన్నైనా కోయగలిగే వజ్రం షార్ప్గా ఉండే అతి షార్ప్గా ఉండే వజ్రం పువ్వులాగా మారిపోతుందట. పరమేశ్వరుణ్ణి కనుక ప్రార్థిస్తే పువ్వంత మెత్తగా అయిపోతుందట. అగ్ని మంచు అయిపోతుందట. అకూపారంబు భూమి స్థలంబౌ సముద్రం భూమిలాగా బలపరపుగా అయిపోతుందట. పరమ యత్కృప ఏమనుకున్నాం మనం? యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. శత్రుండతిమిత్రుడవు, శత్రువు కాస్త మిత్రుడవుతాట. విషము దివ్యాహారమౌ, నువ్వు భుజించే అది కదా ప్రహ్లాదుడి జీవిత చరిత్రలో మనం చూసింది. విషం పెడితే ఏమైపోయింది అతనికి? ఏనుగొచ్చి ఏం గజమాల వేసి వెళ్ళిపోయింది ఏమిటి? సముద్రంలో పడేస్తే తిరిగి వచ్చేసాడేమిటి? ఎవరి దివ్య లీలా విభూతులవి? పరమేశ్వరుడివి. కాబట్టి విషము దివ్యాహారమౌ నెన్నగాన్ అవనీ మండల లోపలన్ శివ శివేత్యా భాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ